What is the importance of mountains and the high places in the word of God? దేవుని వాక్యములో ఈ పర్వతములు, శిఖరములు, ఉన్నత స్థలముల యొక్క ప్రాముఖ్యత ఏంటి? We have seen concerning Ararat. అరారతును గూర్చి మనం చూస్తూ వచ్చాం. Mount Ararat, that is where the Ark of Noah rest after the flood. ఈ యొక్క జల ప్రళయం తర్వాత నోవాహు యొక్క ఓడ ఈ అరారాతు పర్వతం మీద నిలిచింది. It is on Mount Ararat new life emerged. ఈ అరారాతు పర్వతం మీద నూతన జీవము పుట్టుకొచ్చింది. Because the entire human race has been demolished by the flood. ఎందుకంటే ఆ యొక్క జల ప్రళయము ద్వారా మానవ జాతి అంతా కూడా నశింపజేయబడింది. Only Noah's family was preserved. కేవలము నోవహు కుటుంబము మాత్రమే భద్రపరచబడింది. He obeyed God's word. దేవుని వాక్యానికి ఆయన That is లోబడ్డాడు. why he was invited into the ark. అందుకనే ఆ ఓడలోనికి ఆహ్వానించబడ్డాడు. And he and his family were preserved. తాను తన కుటుంబము కాపాడబడ్డారు. And interestingly, the ark of Noah rested on Mount Ararat. అయితే ఆసక్తి గొలిపే విషయం ఏంటంటే ఈ నోవహు యొక్క ఓడ అరారాతు పర్వతం మీద ఆగింది. On Mount Ararat, from ark of Noah emerged new life. అరారాతు పర్వత శిఖరము నుండి నోవహు యొక్క ఓడలో నుండి జీవము అనేది పుట్టుకొచ్చింది. And then Noah built an altar and glorified God. అప్పుడు నోవహు బలిపీఠము కట్టి దేవుణ్ణి మహిమపరిచినాడు. And we are the children of that family. మనమందరము కూడా ఆ కుటుంబం యొక్క పిల్లలము. Whether you agree or not. నీవు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. The caste and creed and various other things are created by man. చూడండి, మనుషులు కులాలు లేక జాతులు ఇవన్నీ సృష్టించినారు. God wanted to establish that initial family. దేవుడు ఆ ఆరంభంలో ఉన్న ఆ కుటుంబాన్ని స్థాపించగోరినాడు. Family of God. దేవుని కుటుంబం. As I said before, you would have heard me. ఇంతకు మునుపు నేను చెప్పినాను, మీరు విని ఉంటారు. When God created man and woman, he did not create some individuals, he created a family. You remember that. దేవుడు ఒక పురుషుని ఒక స్త్రీని సృజించినప్పుడు ఒక వ్యక్తులుగా వారిని సృజించలేదు, కుటుంబముగా వారిని సృజించిన. And that is why Satan attacked that family. అందుకనే సాతాను ఆ కుటుంబము పైన దాడి Right చేశాడు. from that time immemorial, Satan being attacking the families of God everywhere in the world. అప్పటి నుండి సాతాను ఈ ప్రపంచంలో ఎక్కడైనా కుటుంబాలు కనబడితే కుటుంబాల పైన దాడి చేస్తూ ఉన్నాడు. And people have become victorious depending upon the Lord. చూడండి, దేవుని పైన ఆధారపడుతూ ప్రజలు విజయం సాధిస్తూ ఉన్నారు. Mount Ararat speaks of new life. ఈ యొక్క అరారాతు పర్వతము నూతన జీవమునకు సాక్ష్యముగా Then ఉంది. Mount Moriah we have seen. తర్వాత మొరియా పర్వతం చూసాము. How Abraham did not hesitate to sacrifice Isaac. తన కుమారుడైన ఇస్సాకును బలి అర్పించటానికి అబ్రహాము వెనుతీయలేదు. Mount of Moriah speaks of sacrifice. ఈ మొరియా పర్వతము త్యాగమును, బలిని సూచిస్తా ఉంది. In order to enjoy the fuller blessings from the Lord, you have to offer something which was very close to your heart on the altar of God. దేవుని యొద్ద నుండి ఏదైనా మనం పొందాలి అని అంటే మనం దేవుని యొద్ద బలిపీఠం మీద మనకు చాలా ప్రియమైనది, ఇష్టమైనది అర్పించాలి. Whatever you are holding on to this world, you should leave it. ఈ లోకంలో ఏదైతే నువ్వు పట్టుకొని ఉన్నావో అది వదిలిపెట్టాలి. Otherwise you will not have deliverance. లేకపోతే నీకు విడుదల కలగదు. In a home there is a girl was playing with a flower vase. ఒక అమ్మాయి ఒక ఇంట్లో ఫ్లవర్ వాస్ తీసుకొని ఆడుతా ఉంది. Empty glass flower vase. ఈ ఖాళీగా ఉన్న గ్లాసుతో చేయబడిన ఫ్లవర్ She వాస్. had put her hand inside. తన చెయ్యి అందులో పెట్టింది. And then she was playing with it. అది లోపల చెయ్యి పెట్టి ఆడుతా ఉంది. Finally she wanted to take it out. It is not coming out. తర్వాత అందులో నుండి చెయ్యి బయటికి తీయాలంటే రావటంలా. And she was wondering why it is not coming. She started crying. ఆ ఫ్లవర్ వాజ్ లో నుండి చెయ్యి ఎందుకు రావటం లేదో అని ఏడవటం Father came to her. తండ్రి వచ్చినాడు. Hey, what happened to you? ఏమైంది? Dad, my hand is not coming. నాన్న నా చెయ్యి అందులో నుండి బయటికి రావటంలా. He saw through the glass. అప్పుడు ఆయన గ్లాస్ లో నుండి చూసాడు. Her fist was closed like this. ఆ అమ్మాయి పిడికిలి ఏదో పట్టుకొని ఉంది. And then it is not coming because of that. ఆ దాన్ని బట్టి చెయ్యి బయటికి రావటంలా. He releases his finger, her fingers, it will come automatically. అమ్మాయి గనుక తన వ్రేళ్లను అట్లా వదిలిపెడితే చెయ్యి బయటకు వస్తుంది. Then he said, అప్పుడు ఆయన అన్నాడు, hey, release your fingers. ఆ అమ్మాయితో అన్నాడు, నీ చెయ్యి ఒకసారి Loosen your fist. నీ యొక్క పిడికిని వదిలిపెట్టు. This girl says, Papa, no, Dad, I cannot do that. అప్పుడు అమ్మాయి అంటుంది, నాన్న నేను వదిలిపెట్టలేను, నేను వదిలిపెట్టలేను. ఎందుకు? There is 1 rupee coin in my hand. నా చేతిలో ఒక అద్భుతమైన కాయిన్, ఒక నాణెం ఉంది. I don't want to leave it. ఆ నాణెము నేను వదిలిపెట్టదలుచుకోలేదు.
That is the problem. చూడండి అదే సమస్య. Holding on to something in the world. ఈ లోకములో ఏదో ఒకటి పట్టుకొని ఉండటం. Somewhere you are caught up in the web of this world. ఈ లోకములో ఏదో వలలో నీవు చిక్కుకొని ఉన్నావు. When finally the daddy explained to her, release your fingers, afterwards you can take out the coin. చూడండి చివరికి ఆ తండ్రి నీ చెయ్యి ఒకసారి వదిలిపెట్టు, నాణ్యం తర్వాత తీసుకోవచ్చు అన్నాడు. And then she loosened the hands and the hand came out. అప్పుడు అమ్మాయి అట్లా చెయ్యి వదిలినప్పుడు చెయ్యి బయటికి You వచ్చింది. have to leave the grip on the world that you have. కాబట్టి ఈ లోకము నిన్ను ఎక్కడ పట్టుకొని ఉందో, నీవు దేని పట్టుకొని ఉన్నావో దాన్ని వదిలిపెట్టాలా. Everything of the worldly nature, everything that is unrighteousness, you should run away from it. ఈ లోక స్వభావం ఏదైనా సరే, ఆ దుర్నీతికి సంబంధించింది ఏదైనా సరే దాని యొద్ద నుండి నీవు పారిపోవాలి. Otherwise you cannot enjoy that salvation. You cannot enjoy that great deliverance Lord has given you. లేదంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ రక్షణ నీవు ఆనందించలేవు, దేవుడిచ్చే గొప్ప విడుదల నీవు చూడలేవు. So on the Mount Moriah, కాబట్టి మొరయా పర్వతం దగ్గర we learn this lesson of sacrifice. ఈ యొక్క త్యాగము, బలి అనేటటువంటి ఈ పాఠం మనం నేర్చుకుంటాం. Put everything on the altar that is very close to your heart. నీ హృదయానికి చాలా సమీపముగా ఉన్న దానిని బలిపీఠము మీద పెట్టుట.